ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ గాయత్రి పరంబకాయ నమ శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇది అనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారించే యొక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకు అంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీకు చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు ప్రధానంగా ఈ ఏప్రిల్ మాసంలో శుక్రవారం రోజున 17వ తారీఖు రోజున అమావాస్య రావడం చాలా విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వృషభ రాశిలో శుక్రుడి యొక్క గోచార సంచారం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి, రాజయోగ ప్రాప్తి కలగాలన్నా మేషరాశి జాతకులు ఎటువంటి పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. విపరీత రాజయోగం కావాలన్నా, అఖండమైన ధనాకర్షణ పెరగాలన్నా, ధన వశీకరణ పెరగాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శుక్రుడికి ఆరాధన చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. ప్రధానంగా శుక్రవారం రోజున అమావాస్య రావడం మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది కాబట్టి మీరంతా కూడా ఈ దేవతార్చన ఈ రకంగా అర్చిస్తే కనుక అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి, లక్ష్మీ స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని అర్చించడం, ప్రధానంగా ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం, తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. తిలతర్పణాలు చేయడం, అమావాస్య వేళల్లో అంతా కూడా తిలతర్పణాలు చేయడం వల్ల పితృదేవత ఆశీర్వాదం లభిస్తుంది. కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం, స్వయంపాక దానం చేయడం బ్రాహ్మణోత్మకంతా కూడా అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. మామిడి పళ్ళను దానం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఉతకంబో దానం అనే దానం ఉంటుంది. మట్టి కుండనంతా కూడా తీసుకొని దాంట్లో శుద్ధ జలాన్ని అంతా కూడా నింపి, సుగంధ ద్రవ్యాలంతా కూడా నింపి ఈ యొక్క ఉదకంబ దానం అంటారు. జలాన్ని దానం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గంగాదేవికి ప్రీతికరంగా ఈ దానాన్ని చేసుకోవడం వల్ల మంచి పుణ్యప్రాప్తి కలుగుతుంది. పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోక స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అమావాస్య రోజున విశేషంగా రాధశ్యామల యజ్ఞాతికరతలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. బగలామతి శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల గురుకటాక్షం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శ్రీసూక్త పారాయణం చేయించడం, వ్యాపార స్థలంలో మీరంతా కూడా ఉత్తర దిగ్భాగంలో కానీ, ఈశాన్య దిగ్భాగంలో కానీ లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇంటి ముందు అంతా కూడా కూష్మాండాన్ని అంతా కూడా బొడుదు గుమ్మడికాయనంతా కూడా కట్టడం వల్ల కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రాతకాలంలో అంతా కూడా ఈ యొక్క వాస్తుదోష నివారణార్థం మీరంతా కూడా గుమ్మడికాయని కట్టండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వాస్తు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా శ్రీసూక్త విధానంగా అర్చించడం, సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి. ఈ యొక్క వృక్షరాజాన్ని కొల్లడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
రావి చెట్టు వేప చెట్టునంతా కూడా ప్రతినిత్యం కూడా అర్చించడం మాత్రం చేత పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల కుబేర అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతే కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురు స్వాహ అనే నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం నమో భగవతే కుబేరాయ అనంత ఐశ్వర్యం కురు స్వాహ. ఓం నమో భగవతే కుబేరాయ అనంత ఐశ్వర్యం కురు స్వాహ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితం పొందుతారు. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురు స్వాహ ఈ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మంచి అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అమావాస్యని అందరూ కూడా మిస్ చేయకుండా మంచిగా శుభమైన ఫలితాలు పొందడానికి, పుణ్య ఫలితాలు పొందడానికి పరిష్కారం చెప్పడం జరిగింది.